ఇది కాకుండా ఇప్పుడే తెలిసింది ఇక్కడ ప్రయత్నం ఇస్తూ చాలా మంచి పని చేయడానికి ఇక్కడికి మేడం గారు వచ్చారు. ఇంకా స్టేజ్ మీద పెద్దలందరికీ మరి ముఖ్యంగా మన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరూ నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఎందుకనే ఈ రోజునే మహాత్మా గాంధీజీ ఆధ్వర్యంలో మన స్వదేశీ మూమెంట్ మనం మొదలు పెట్టాము. అంటే మనకి స్వాతంత్రం రాకముందుగా ఈ జరిగిన అన్ని ఘటనలు అప్పుడు మీ అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి ఈ కాటన్ కానీ లేకపోతే ఇక్కడి నుంచి ఈ ఫైబర్ కానీ అంతా వేరే దేశాలకి, దీంట్లో కూడా మరి ముఖ్యంగా ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ మెటీరియల్ ఆ బళ్ళు ఆ చీరలు ఇక్కడికి వచ్చి అదే వాళ్ళు అమ్మేవాళ్ళు. సో ఒక సైన్ ఆఫ్ ప్రొటెస్ట్ చూపించడానికి స్వదేశీ మూమెంట్ అప్పుడు ఆ రోజు మహాత్మా గాంధీజీ తీసుకువచ్చారు. ఈసారి 10th నేషనల్ హ్యాండ్లూమ్ డే మనం చేస్తున్నాం. హ్యాండ్లూమ్ అంటే మీ అందరికీ తెలుసు, బట్ కానీ ఆ రోజు మనం ఏ మోటివ్తో మనం స్టార్ట్ చేసాం స్వదేశీ మూమెంట్. ఈ రోజు అలాంటి లేదు. హ్యాండ్లూమ్ అంటే ఒక లగ్జరీ ఐటమ్, హ్యాండ్లూమ్ అంటే ఒక టాప్ క్లాస్ ఐటమ్ లాగా అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు నేను ఒక చీర చూశాను, 18,000 నా ప్రైస్ చెప్పారు. అదే ముంబైలో ఇదే చీర, అదే ముంబైలో ఇంకా మనం చూస్తే ముంబై, ఢిల్లీ అంటే కొంచెం మెట్రోస్ ఇదే చీర వాళ్ళు 1,50,000 వరకు అమ్ముతున్నారు. అంటే మన సామాన్యకి కొద్దిగా దూరం అయిపోయింది. కొద్దిగా ఈ హ్యాండ్లూమ్ అంటే కొద్దిగా దూరం అయిపోయింది. సో దీనివల్ల కూడా మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. బట్ కానీ అయినా సరే ఈరోజు ఎక్కడ వెళ్తే ఈ ఆర్గానిక్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ అంటే మన ప్రతిరోజు మనం ఏం చూస్తున్నాము, ఏం చేస్తున్నాము, దీంట్లో ప్యూర్ మటీరియల్ వాడడానికి, ప్యూర్ మటీరియల్ తినడానికి, ఆ ప్యూరిటీతో ఏదైనా ఉంటే పబ్లిక్ కూడా దీంట్లో ₹1 ఎక్స్ట్రా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. ప్రాబ్లం దీంట్లో ఏం డౌట్ లేదు. ఒకటే ఇష్యూ అంటే ఇక్కడ ఏదో ఒకటి మనం ఈ హ్యాండ్లూమ్ మనం వీవర్స్ మనం చేస్తాము. డైరెక్ట్గా మీకు మార్కెట్లో లింకేజ్ లేకపోతే మీరు ఇక్కడ తక్కువ ధరలో కొద్దిగా ఉంటున్నారు. మధ్యలో మిడిల్ మ్యాన్, మధ్యలో బిజినెస్ మ్యాన్, ఇంకా 2-3 పైగా వాళ్ళు అక్కడ అమ్ముగలుగుతున్నారు. సో మన నుంచి అంటే గవర్నమెంట్ నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, అలాగే ఇక్కడ ఉన్న ఎన్జిఓస్, ఈ విమెన్ మెడికల్ వింగ్స్ అసోసియేషన్ మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ అంటే ఈ మీకు వచ్చిన ప్రైస్ మార్కెట్లో ఉన్న ప్రైస్కి ఎక్కువ తేడా ఉండకూడదు. సో దీంట్లో నాకు తెలుసు ఈ 1 ODUP కింద ODUP అయితే కరెక్ట్ లాస్ట్ ఇయర్ పొందూరు ఖాళీకి ఒక అవార్డు కూడా వచ్చింది. సో మనకి ఈ పేరు మనం ఇంకా బాగా పబ్లిక్కి వెళ్ళగలిగితే, పబ్లిక్ డైరెక్ట్గా ఇక్కడ వచ్చి లేకపోతే ఆ పేరు చూసుకునే అమెజాన్లో లేకపోతే ఫ్లిప్కార్ట్లో లేకపోతే మిగతా ఈ రోజు ఆ మొబైల్ యాప్లో ఈ కొనడం చాలా ఇష్టమైంది అందరికీ. అంటే మరీ మార్కెట్కి వెళ్ళి చూడడం ఎందుకు, వాళ్ళు ఆ మొబైల్ యాప్ అనేది కొంటారు. సో డైరెక్ట్గా లింకేజ్ కాన్ఫరెన్స్లో దీని గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. ONDC ఓకే అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మన మీలాగా చిన్న వ్యాపారస్తులు మధ్యలో మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే డైరెక్ట్గా మీ నుంచి ఆ కస్టమర్కి మనం అది ఆ వస్తువులు కానీ ఆ ఐటమ్ కానీ మనం అమ్మవచ్చు పబ్లిక్. సో దీని మీద కూడా మనం ఇంకా ముందుగా వచ్చి చర్యలు తీసుకుంటాం. వచ్చిన ప్రైస్ ధరలకి చాలా తేడా ఉండకూడదు. దీని మీద మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మన శ్రీకాకుళం నాకు ఇప్పటి వరకు పొందూరు ఖాదీ గురించి తెలుసు, నిజంగా నాకు పొందూరు ఖాదీ గురించి తెలుసు. బట్ కానీ ఇప్పుడు ఈ రోజు మేడంతో మాట్లాడితే, మన 7 హ్యాండ్లూమ్స్తో మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి. అలీకం ఖాదీ, అలాగే దేవరవలస, శ్రీనివాస్ చారిపేట. సో ఇంకా చాలా కూడా తెలుసుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలియదు అంటే బహుశా మన శ్రీకాకుళం బయట ఉన్న వాళ్ళకి కూడా చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. సో కాబట్టి మన శ్రీకాకుళం జిల్లా నుంచి
ఇది ఈరోజు యాప్కో ఒక స్టాల్ పెట్టారు. బట్ కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇది ఒకటి యాప్కో గురించే కాదు, బట్ కానీ ఈ ఊరు నుంచి ఈ స్పెసిఫిక్ గా ఈ వ్యూవర్స్ నుంచి మనం శ్రీకాకుళం కాకుండా ఇంకా మేజర్ సిటీస్ ఇంకా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ అక్కడ కూడా మనం స్టాల్స్ పెట్టగలిగితే, నేను వెళ్ళి కూడా మాట్లాడటం ఎలా మనం పెట్టచ్చు. శ్రీకాకుళం నుంచి వచ్చిన ప్రతి ఒక్క హ్యాండ్లూమ్ వీవర్ కి బాగా మనం వాళ్ళు చేసిన కష్ట పనికి వాళ్ళు చేసిన పనికి ఆ విలువ వాళ్ళకి చూపించగలిగితే అదే 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 మన పని. సో కాబట్టి ఈ పొందులు కాకుండా ఈ అన్ని ఖాళీలు కూడా అన్ని మిగతా ఐటమ్స్ కూడా మనం చూపించాలి. ఇంకొకటి నాకు ఒక కంప్లైంట్ కాదు, బట్ కానీ నేను ఎక్కడికి వెళ్తే చీర మాత్రమే చూపిస్తాను. నా యాజ్ అ మెయిల్ పర్సన్ నాకు ఎప్పుడూ ఏం చూపిస్తుంది, మీకు కూడా భవిష్యత్తు చూపించట్లేదు. సో అదే కంప్లైంట్ కాదు, బట్ కానీ ఇంకా డైవర్సిఫికేషన్ చేయాలి మేడం. ఓకే, సో అది కూడా నేను సమాముఖంగా అందరికి రిక్వెస్ట్ చేస్తాను. ఏదైనా మేల్స్ కోసం మన ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళని కూడా మనం ఇంకా ప్రమోట్ చేయగలిగితే దీంట్లో కూడా చాలా చాలా ఆపర్చునిటీ ఉన్నాయి. బిజినెస్ చాలా కూడా బాగా వస్తుంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ముద్రా లోన్స్ మనం ఇస్తున్నాం. సో ఒక మీ అందరికీ తెలుసు, మన ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఒక 100 రోజు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. 100 రోజుల్లో మనం ఏమేమి చేయగలుగుతాం, ఏమేమి చేయవచ్చు. సో దీంట్లో మన జిల్లా నుంచి ఒక 70 మందికి 35 లక్షలు యాక్షన్ ప్లాన్ మనం పెట్టాం. ఫైనల్ పంపిస్తాం, అది అక్కడి నుంచి ఓకే అయిన తర్వాత మనం అది ఇంప్లిమెంట్ చేస్తాం. సో మనం ఇవ్వగలుగుతాం. ఇది కాకుండా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కొన్ని ఐటమ్స్ మీకు ఇస్తాం. మీరు చేసిన పని ఇంకా ఈజీగా అవడానికి మీకు కొన్ని ఐటమ్స్ ఇస్తున్నాం. దీంట్లో క్లస్టర్ వారీగా 3 క్లస్టర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. కొందూరులో 2 క్లస్టర్, అలాగే ఇంకా తొలగి కూడా కొందూరు, యాక్చువల్లీ 3 క్లస్టర్ కొందూరులోనే ఉన్నాయి. సో ఒక 10, 59, 25, 99 ఒక 100 ఐటమ్స్ కూడా ఇంకా నెక్స్ట్ 100 రోజుల్లోపు మీకు ఇవ్వడానికి ప్రపోజల్స్ మనం పెట్టాం. మరి ఒకసారి ఈ ఒక మంచి ప్రోగ్రామ్, ఇది మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే చాలా మందికి తెలియదు. నిజంగా నాకు ఇది కూడా ఏముంది, ఫోటోలు మాత్రమే నేను ఇప్పటి వరకు చూసాను. బట్ కానీ యాక్చువల్గా పని చేస్తే చాలా సంతోషంగా ఇది కాకుండా ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్ కాకుండా మనం ఇంకా ప్రమోట్ చేస్తే, అంటే ఓన్లీ ఫ్యామిలీ వరకు కాకుండా ఇంకా మనం ప్రమోట్ చేయగలిగితే చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు నాకు టైం దొరికింది, ఖచ్చితంగా నేను కొందరు కూడా వస్తాను. ఈరోజు వర్షం లేకపోతే ప్రాబ్లం లేకపోతే నేను కొందరు కూడా వస్తాను. యాక్చువల్గా అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఏ మంచి పని వర్క్ చేస్తున్నారు, ఎలా మనం మంచి పని వేరే ఏరియాస్ కూడా తీసుకురావచ్చు అని కూడా ఒకసారి నేను చూస్తాను. సో ఈ ప్రోగ్రామ్కి చాలా మంచిగా ఇక్కడ ఆర్గనైజ్ చేసేందుకు ఇక్కడ మన హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్కి, మరీ ముఖ్యంగా మన వ్యూవర్స్కి అందరికీ చాలా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఇంకొకసారి మన నేషనల్ హ్యాండ్లూమ్ డేకి అందరికీ హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.